ఈరోజు పాలమూరులో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక శాతం బీసీలు విజయం సాధించారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే 40% రిజర్వేషన్ చెప్పారో దానికి అనుగుణంగానే కోర్టులో బీజేపీ గవర్నమెంట్ 90% పెట్టకుండా మన సాధారణ చేసినా కూడా ఎవరికి భయపడకుండా పార్టీపరంగా మేము ఇస్తామని చెప్పిన పదవులు ఏదైతుందో మన ఎన్ఎం రేవంత్ రెడ్డి గారు పాలమూరులో అది విజయం చేశారు. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80% మంది బీసీలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండ్రు. అది మాకు చాలా సంతోషకర విషయము. బీసీ వాదం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున గెలిచారు ఈ ఎన్నికల్లో. రాజ్యాంగ దిశగా వాళ్ళందరూ పయనిస్తున్నారు. ఇదే విధంగా ఈ ఊపంతా కూడా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాజ్యాంగ దిశగా మనందరం పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంది. అందుకొరకు మనం ఏదైతే బీసీ రిజర్వేషన్ కావాలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ జడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 27 తారీఖు కూడా ఉరుగేళ్ళు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, ఆ తర్వాత బీసీ వాదాన్ని తీసుకురావాలి. ప్రతి పల్లెలో అంటే ఇప్పుడు బీసీ వాదం చాలా పెరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అరగానే వర్గాలకు రాజకీయ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. మనం పాలమూరులో మాత్రం మన ఎన్ఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన ఎంఏ సార్ కానీ ఎంపీ కానీ సంజయ్ ముద్ర ఈసీసీకి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇప్పుడు మన పల్లెలందరూ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున స్థానాలు 30 స్థానాలు ఉంటాయి. హనుమాన్ మండలంలో దాదాపుగా 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే ఈ చారిత్రక విజయం ఇది. కాబట్టి ఇక్కడ మన కొనగడిపల్లిలో కూడా మన ఎస్సీ గారిని కూడా చాలా పెద్ద మెజార్టీతో గెలిపించుకున్నాము. చాలా రోజులకి వెళ్ళి కూడా ఇదే అట్లా ప్రతి విలేజ్ తీసుకున్నా కూడా మన మైనార్టీలు బీసీలు కానీ ఎక్కడంటే అక్కడ షేక్పల్లి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హనుమాన్లో కూడా కాంగ్రెస్. తర్వాత ఎక్కడ తీసుకున్నా కూడా శంకర్ తీసుకోండి, తర్వాత వేపూర్ తీసుకోండి, ఎస్సీ గెలిచిండ్రు. ఇట్లా హనుమాన మండలం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంఎస్ సార్ గారు, ఎన్ వెంకటేశ్వర, సంజయ్ మురారి గారు, తర్వాత వినోద్ గారు, సిరాజ్ ఖాద్రి, లక్ష్మీనాథం కూడా చాలా పెద్ద ఎత్తున తిరిగి చాలా కష్టపడి రాజ్యమౌళంలో కూడా కష్టపడి మేమంతా కూడా గెలిపించుకున్నాం. కాబట్టి ఊరేది గెలిపించిన ప్రజలందరూ కూడా పేరు కడియాల మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు గతం కంటే ఈసారి ఎక్కువ మంది పోటీ చేయడం జరిగింది. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి గతం కంటే ఈసారి ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు గెలవడం జరిగింది. కానీ ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 42% ఇస్తామని చెప్పడం జరిగింది. పార్టీ పరంగా కూడా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎక్కడ అది అమలు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి ఖచ్చితంగా బీసీలకు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు వ్యతిరేకంగా మేము భావిస్తున్నాము. బీసీ బిల్లుకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదింప చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా బీసీ బిల్లు పైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్లో ఈరోజు మన రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం శోచనీయం. ఇప్పుడు జరుగుతున్న ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు, ఈ సమావేశాల్లో కూడా 2 కేంద్ర మంత్రులు, మిగతా 6 మంది ఎంపీలు కూడా ఈరోజు బీసీ బిల్లు పైన ఖచ్చితంగా మాట్లాడాలి. రేపు జరిగే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా బీసీలకు ఖచ్చితంగా వీళ్ళు రిజర్వేషన్ కల్పించకుండా కూడా బీసీలు అత్యధికంగా పోటీ చేస్తారు. జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి బీసీలు గెలిపిస్తాము. బీసీలు గెలిపించడానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీసీల రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం సరైనది కాదు. ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు మేము అన్ని సంఘాలతోటి ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసుకొని పోరాటం కూడా మేము సిద్ధమవుతామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక పంచాయతీ ఎలక్షన్లలో ఈ 2 విడతలు ఏవైతే జరిగినాయో, మొదటి విడత కానీ రెండో విడత కానీ జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి అగ్రవర్ణాలపైన విజయం సాధించడం అనేది బీసీ భావజాలం ఎంతగా పబ్లిక్లోకి పోయిందో అనేది మనం గుర్తించాల్సిన విషయం. 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వాటిపైన సరైన స్పష్టత లేకుండా బీసీ సంఘాలు, మాలాంటి ప్రజా సంఘాల నాయకులు
ఎంత పోరాటం చేసినా పెడచెవున పెట్టి సర్పంచ్ ఎలక్షన్లకు రావడం మేము ఎంత ఖండించినా కానీ ఒంటెద్దు పోకడికి పోయి గవర్నమెంట్ ఎలక్షన్లకు రావడం జరిగింది. దీంట్లో మా పోరాటాల ఫలితము, మా ప్రజా సంఘాల నిర్ణయాల ఫలితము వాటికి సంబంధించినట్టుగానే ప్రజలలో బీసీలలో ముఖ్యంగా చైతన్యం వచ్చి జనరల్ స్థానాల్లో నిలబడి అక్కడ పోటీ చేసి 2 విడతలలో ఎలక్షన్లలో కూడా స్పష్టమైన మెజార్టీతో గెలిచి రాష్ట్రానికి, గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక సూచనను, ఒక చైతన్యాన్ని చూపించారు వాళ్ళు. మేము అనుకుంటే, బీసీలం అనుకుంటే జనరల్ స్థానాలలో గెలవగలము అనే స్పష్టమైన నిర్ణయాన్ని ఈ ఎలక్షన్ల ద్వారా వాళ్ళు చూపించగలిగారు. ఇది బీసీ సంఘాల పోరాటాల ఫలితమే ఇప్పుడు వచ్చిన ఈ తిరుగుబాటు బీసీ ఉద్యమం. ఈ ఎన్నికలలో వచ్చిన విజయాలను బట్టి ముందు ఇది ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది. 3వ విడత ఎలక్షన్లలో కూడా మరింత ఎత్తున బీసీలు జనరల్ స్థానాలలో పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉంది. ఇది ముందు ప్రభుత్వానికి ఒక క్వశ్చన్గా మారే అవకాశం ఉంది. అంటే బీసీల రిజర్వేషన్లను కంపల్సరీగా టేకప్ చేయకుంటే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజా సంఘాలు ఎంత విన్నవించినా కానీ ఒంటెద్దు పోకడుకోయిన ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. ముఖ్యంగా మీ వేదిక ద్వారా నేను గెలిచిన అందరూ సర్పంచ్లకు కానీ, ముఖ్యంగా జనరల్ స్థానంలో నిలబడి గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రజా సంఘాల తరఫు నుంచి. వారికి మా సంపూర్ణ మద్దతు భవిష్యత్తులో కూడా బీసీ సంఘాల తరఫు నుంచి ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాం.